ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశంలోకి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది భూగర్భంలో నుంచి ఉబికి వస్తున్న ఆ నీరు బుడుగులమ్మ అని ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఒక దేవతగా కొలుస్తారు. వారి విశ్వాసం ఏంటంటే భూమిలో వచ్చే శివుడు పాతాళం గంగని ఏ విధంగా నెత్తి మీద పెట్టుకుంటాడో ఆ విధంగా అక్కడికి వెళ్ళి శబ్దం చేస్తే హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ ఆ శబ్దం చేస్తే భూమిలో ఉంచి బుడగల రూపంలో వాటర్ పైకి వస్తుంది. ఇది ఒక 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసులు మరియు పశువుల కాపర్లు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎగసాయం చేసే రైతులు మరియు ఫారెస్ట్ వారు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో నీరు తాక్కుంటూ జీవిస్తూ ఉన్నారు. ఇది రాను రాను ప్రసిద్ధి చిక్కుతుంది. ఈ ప్రసిద్ధిలో అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఉంది. ఈ బుడుగులమ్మ తల్లి మనం ప్రకృతిని ప్రేమించి గాలి నీరు ఏ విధంగా ఉంటుందో దాంతోనే ప్రకృతిలో సహజంగా మనకి దొరికే నీరు భూగర్భ జలం నుంచి అది బుడగల రూపంలో పైకి వచ్చుకుంటూ ఇక్కడ నీరు ఉబ్బివేస్తుంది. ఇక్కడ నీరు తాగితే సర్వరోగ నిర్మూలన చేస్తుందని ఇక్కడ గిరిజనుల, ఆదివాసులు నమ్మకం. అందుకోసమే బుడుగలమ్మ తల్లిగా పేరు పెట్టుకొని వారు దీని నీళ్లు తాగుతారు. ఇక్కడి 366 రోజులు ఇక్కడ నీరు దొరుకుద్ది, మంచినీరుగా తాగుతారు. ఎన్నో జ్వరాలకు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, అనేక రోగ నివారక నీరు అని వీరు చెప్పుకుంటూ తాగుతూ ఉంటారు. ఇక్కడ బుడుగలమ్మ తల్లి అని పేరు నామకరణం చేశారు. మనం కూడా ఈ ప్రదేశాన్ని చూపించు, ఈ ప్రదేశంలో ఉన్న ఆహ్లాదమైన ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చని అడవి ద్వారాగా ఇప్పుడు మీరు చూస్తున్నది సీతారామ ప్రాజెక్టు కాలువ వెళ్ళే రూట్లో. ఇది అశ్వాపురం నుంచి, బోర్గంపాడు నుంచి, ఇటు ములగలంపల్లి నుంచి అశ్వరావుపేట మండలంలో కూడా ఈ సీతారాం ప్రాజెక్టు నీరు కాలువ వెళ్తుంది. ఈ కాలువ పక్కనే మనకి ఒక 2 కిలోమీటర్ల అడవిలోకి నడిస్తే బుడుగులమ్మ తల్లి మంచినీరు తాగి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ దూరమైన ప్రాంతంలో పశువుల కాపరికి కానీ, ఎగసాయం చేసే వారికి కానీ ఈ తల్లిని చూడాలని మనం ఈరోజు వీడియో చేస్తున్నాం. దయచేసి ఈ న్యూ లైఫ్ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మరిన్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 30 సంవత్సరాల క్రితంలో నుంచి ఉంది బుడుగులమ్మ. ఎక్కడ తెలిసింది మీకు? ఎందుకంటే మా తాతల కాలం కాడి నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం కనుక మేము ఎక్కువ శాతం మేము ఆ పొజిషన్ తిరుగుతున్నాం కనుక చిన్నగా పుట్టుకుంటూ అది అలాగా బుడుగులు పైకి లేపుకుంటూ రావటం, అక్కడ ఒక నీళ్ళకి మంచి అవకాశం వచ్చింది ఆ బుడుగులమ్మ. అందు గురించే మేము దాని గురించి ఇంకా చాలా సరదబట్టి అక్కడ చేయాలని చెప్పి చూసుకుంటున్నాం. కానీ ఆర్థిక పరిస్థితి ఉండటం వల్ల మేము దానికి మేము ఏం చేసుకోలేకపోతున్నాం. ఇంకెంతవరకు ఆ నీళ్ళు పైకి తేలుతున్న నీళ్ళని తోడుకొని పోయి తాగుతున్నాం తప్ప మేము అక్కడ పెద్ద సెలమ తీయలేదు, అక్కడ గొయ్యి తవ్వలేదు. అదిగదే తవ్వుకుంటుంది గొయ్యి. ఆ బుడుగులో వస్తుంటే అందులో నుంచి నీళ్ళు రావటం, ఆ లోపల ఉన్న మట్టి బయటకు రావటం, అది మళ్ళీ బయటకు కొట్టుకుపోవటం అలా చేస్తుంది తప్ప దాన్ని మాత్రం ఎవరు కానీ దాని ఇంతవరకు కానీ గొయ్యి తీసినట్టు పాపం కూడా లేదు. అదిగదే గొయ్యి తీసుకుంటుంది, ఆ నీళ్ళు అలాగే వస్తున్నాయి ఆ బుడుగు.
ఫ్రెండ్స్ విన్నారు కదా. అయితే మీరు ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం, అడవి దగ్గరికి లోనికి వెళ్తున్నాం. ఈ వే చూపిస్తాం మీకు చూడండి. మనం ఈ ప్రాంతం కొద్దిగా రాళ్లతో ఉంటుంది, గుట్ట ప్రాంతం, కొద్దిగా ఎత్తైన ప్రాంతం. బండి కూడా మేము ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి. రోడ్డు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది వెళ్ళాలంటే. 1-2 సార్లు వెళ్తేనే మనం ఈ మార్గాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయగలం. ఇక్కడ పెద్ద చెట్లు అయితే ఉండవులే కానీ మినిమం చెట్లు అయితే ఉంటాయి. రూట్ మాత్రం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే దీని ఆ ప్రాంతంలో తిరిగే పశువుల కాపర్లు కానీ మిగతా రైతులు కానీ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉంటుంది, కానీ మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకి మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అయితే మనం వెళ్దాం. ఎందుకంటే ఎక్కువ వీడియో లెంత్ అవుతుందని కొంతవరకు కట్ చేసాం. ఇప్పటికే చాలా లెంత్ అయింది. అయినా చిన్న ప్రయత్నం మీకు వీడియో చూపిద్దామని వచ్చేసాం. అయితే బళ్ళు అయితే ఇక్కడ వరకు వెళ్తాయి, మిగతా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఒకసారి మనం కూడా నడుచుకుంటూ వెళ్దాం ఆ ప్రాంతానికి. ప్రాంతం నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం ఎట్ వెళ్తుందంటే. అయితే ఈ బుడుగులమ్మ తల్లి మనం ఐడెంటిఫికేషను ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో ఒక నీటికి ఏర్పడే కొలనులాగా లేదా మంచినీళ్ళు బావిలాగా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే నీరు వృధా కాకుండా ఈ ప్రాంతంలో రైతులకి, పశువుల కాపర్లకి లేదా ఏదైనా చిన్న జంతువులు కానీ ఎండాకాలంలో ఉపయోగపడతాయి. ఇది 360 రోజులు వస్తుంది కాబట్టి అన్నీ ప్రకృతిలో ఉండే మనుషులే కాదు జంతువులు కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని మా ఆలోచన. అందుకోసమే ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. ఆ ప్రదేశానికి వచ్చేసామండి. ఇదే ఈ చిన్న ఉంటుంది మడుగులాగా. చూడండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో శబ్దం చేస్తే వస్తాయి నీళ్ళు, కొన్ని సందర్భాల్లో శబ్దం చేయకపోయినా నీళ్ళు వస్తూ ఉంటాయి. నీళ్ళు ఏంటంటే చూడండి ఏ విధంగా వస్తున్నాయో. మనకి హేడి నీళ్ళు ఎప్పుడైతే హీట్ చేస్తామో అవి ఎట్లా పొంగుతాయి బయటికి, ఆ విధంగా నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్రాంతం ఏంటంటే ఇసుక, జిగురు మట్టి రెండు కలిసిన ప్రాంతం ఇదంతా. ఈ ప్రదేశంలో ఉన్నది ఇది చూడండి. అంటే నీరు వస్తుంది, నీరు వృధా అవుతుంది. దాదాపు నా దిశకైతే ఒక 2 అంగుళాలు నీరు వెళ్తుంది. ఈ ప్రాంతంలో ఏదైనా వ్యవసాయం పంటకి సంబంధించింది నీరు ఒక చెరువు లాంటిది కట్టినా కూడా ఈ ప్రాంతంలో 366 రోజులు నీళ్ళు వస్తాయి కాబట్టి చెరువులాగా కూడా ఏర్పడిద్ది.
ఇటు పశువులకే కాదు రైతులకు కూడా ఉపయోగపడుద్ది. దీనికి చిన్న సమస్య ఏంటంటే ఇది ఏజెన్సీలో ఉన్న ఫారెస్ట్ సంబంధించిన అధికారులు పరిధిలో ఉంటుందండి. ఫారెస్ట్ అధికారులు అంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెడ్డిగూడెం ప్రాంతంలోని ఫారెస్ట్ అధికారులు ఒకసారి విజిట్ చేసి ఏ విధంగా మనం దీన్ని కాపాడుకోవాలి, నీరుని ఏ విధంగా కాపాడుకోవాలి, వృక్షాలకు కానీ పశువులకు కానీ ఏదైనా జంతువులకు కానీ లేదా ఎక్సైజ్కి సంబంధించింది ఏదైనా ఎవరైనా కూడా ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించి ఈ బుడుగులమ్మ తల్లికి ఒక ఆరాధ దైవంగా కులదైవంగా గిరిజనులు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొలుస్తారు. కాబట్టి మనం ఏదైనా ప్రకృతితో దొరికింది సహజంగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. చూడండి ఏ విధంగా నీరు పైకి వస్తుందో. మనకి కొన్ని సందర్భాల్లో మనం గట్టిగా పిలిస్తే ఆ శబ్దానికి వస్తుందని అంటున్నారు. మేము కూడా ట్రై చేసాం. చూడండి బుడగలు వస్తూనే ఉన్నాయి, నీరు వస్తూనే ఉంది. ఇది ఒక కాలువ రూపంలో కూడా మనకి బయటికి వెళ్తుంది. ఏదైనా కూడా ఇక్కడ ఒకటే చూడండి అవి వస్తున్నాయి, బుడగలు వస్తున్నాయి. మనం ఏమీ శబ్దం చేసినా చేయకపోయినా కూడా వస్తూనే ఉన్నాయి బుడగల రూపంలో. ఎందుకంటే ఇలాంటి సహజంగా ఎక్కడో కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి కానీ అన్ని ప్రాంతాలు దొరకవు. అందుకోసమే మానవుడు టెక్నాలజీతో చాలా ప్రయత్నాలు చేసుకుంటూ సాధిస్తూ ముందుకెళ్తుండో ఇలాంటి సహజంగా దొరికే నీరుని ఉపయోగించుకొని వ్యవసాయం కానీ త్రాగునీటికి కానీ ఉపయోగించి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వ అధికారులు స్పందించి దీని ఒక కొనలలాగా లేదా చెరువులాగా లేదంటే మంచినీటికి సంబంధించింది ఏదైనా కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని మనం కోరుచున్నాం. ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడంలో నూలేపు తెలుగు టీవీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. మా ఉద్దేశం మీ సమస్యే మా పోరాటం. ప్రజలతో పాటుగా అధికారులతో పాటుగా సమస్యను తీసుకురావటం, వారికి తెలియజేయటం, దాన్ని స్పందించేటట్టు చేయటం. మనం కూడా ఒక అడుగు ముందుకేసి ప్రజలతో ఉన్నట్టు అధికారులతో ఉన్నట్టు మనం ప్రయత్నం చేసుకుంటూ ఎన్నో వీడియోలు చేస్తున్నాం, మంచి వీడియోస్. ఈ బుడుగలమ్మ తల్లి కూడా మీకు చూడండి ఏ విధంగా పైకి వస్తున్నాయో, నీరు ఉబుకి వస్తుంది, పైకి వస్తుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. సంబంధిత అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఎవరైనా సరే అనేది ప్రభుత్వ అధికారులు వీడియోని చూసి ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఉపయోగించాలి, ప్రజల్ని కాపాడాలని, వారికి చేనే తీయాలని నూలేపు తెలుగు టీవీ కోరుతుంది. ముందుకు రావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.
మీ పేరు అది? నా పేరు బుర్రా నాగేశ్వరరావు. ఇక్కడ బండారు గుంపు సమ్మక్క సారక్క గుడి కట్టాను గురువు గారిని. అయితే ఇక్కడ గతంలో నుండి కూడా అక్కడ బుడుగులమ్మ తల్లి అనేది ఇటు మామూలుగా గుడ్లు కాపురాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మంచినీళ్ళు తాగుతూ ఉంటే బుడగల రూపంలో వాటర్ పైకి వస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఉంది, అద్భుతం ఉందనుకుని ఈ జనం అంతా అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని గతంలో తెచ్చుకొని తాగేవాళ్ళు ఆ నీళ్ళు. ఈ గిరిజన ప్రాంతం కాబట్టి ఇది ఈ ఏరియాలో ఎవరికి ఏ జ్వరం వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకొని తాగితే ఆ జ్వరాలు తగ్గిపోయాయి. అంత మహిమ గల తల్లి అన్నమాట. అక్కడ మనం నచ్చిన దేవతని పిలిచే కొద్దిగా వాటర్ బుడగల రూపంలో పొలోమన్నంగా విపరీతంగా పెరిగిపోతాయి. మనం మామూలుగా నుంచొని ఉంటేనే లైట్గా బుడగలు వస్తూ ఉంటాయి. హరహర మహాదేవ శంభో శంకర అనే పిలిచే కొద్దిగా విపరీతమైన వాటరు ఆ విధంగా వస్తుంటాయి. అక్కడ నుండి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు చక్కగా. అది మే నెలలో కూడా మన ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి, అంత కూలింగ్ ఉంటాయి వాటర్. కానీ చాలా బాగుంటాయి. మిల్లర్ వాటర్ కూడా పనిచేయదు, అంత బాగుంటాయి. అదే వాటర్ మనకి ఇక్కడ జంపనవాగా సెట్ చేశాను. ఇక్కడ సమ్మక్క సారక్క గుడి కట్టాను. ఆ దగ్గర ఒక 360 రోజులు మనకి నీళ్ళు ఇక్కడికి వస్తాయి, తాగడానికి వస్తాయి. అలాగా వచ్చిన భక్తులందరూ కూడా హ్యాపీగా ఆ నీళ్ళు తాగిన ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఎవరైనా అటు గొడ్లు కాపురాకి వెళ్ళిన వాళ్ళు కానీ, పొలాల పనులకు వెళ్ళిన వాళ్ళు కానీ, అడవికి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ నీళ్ళు కంపల్సరీగా తాగి ఆ నీళ్ళు పట్టుకొని అక్కడ తిరిగి వస్తారు. అంత అద్భుతమైన వాతావరణం ఆ ఏరియా. అక్కడ చిన్నగా ఒక శివలింగం పెట్టాలని మా సంకల్పన. మీరు అందరూ సహకరిస్తే పెద్ద విషయం కాదు. ఓకే, 30 సంవత్సరాల క్రితంలో నుంచి ఉంది బుడుగులమ్మ. ఎక్కడ తెలిసింది మీకు? ఎందుకంటే మా తాతల కాళ్ళం కాడి నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం కనుక మేము ఎక్కువ శాతం మేము ఆ పొజిషన్ తిరుగుతున్నాం కనుక చిన్నగా పుట్టుకుంటూ అది అలాగా బుడుగులు పైకి లేపుకుంటూ రావటం, అక్కడ ఒక నీళ్ళకి మంచి అవకాశం వచ్చింది ఆ బుడుగులమ్మ. అందు గురించే మేము దాని గురించి ఇంకా చాలా సరదా బట్టి అక్కడ చేయాలని చెప్పి చూసుకుంటున్నాం. కానీ మా ఆర్థిక పరిస్థితి ఉండటం వల్ల మేము దానికి మేము ఏం చేసుకోలేకపోతున్నాం. ఇంకెంతవరకు ఆ నీళ్ళు పైకి తేలుతున్న నీళ్ళని తోడుకొని పోయి తాగుతున్నాం తప్ప మేము అక్కడ పెద్ద శలమ తీయలేదు, అక్కడ గొయ్యి తవ్వలేదు. అదిగదే తవ్వుకుంటుంది గొయ్యి. ఆ బుడుగులో వస్తుంటే అందులో నుంచి నీళ్ళు రావటం, ఆ లోపల నల్ల మట్టి బయటకు రావటం, అది మళ్ళీ బయటికి కొట్టుకుపోవటం అలా చేస్తుంది తప్ప దాన్ని మాత్రం ఎవరు కానీ దాని ఇంతవరకు కానీ గొయ్యి తీసినట్టు పాపం కూడా లేదు. అదిగదే గొయ్యి తీసుకుంటుంది, ఆ నీళ్ళు అలాగే వస్తున్నాయి ఆ బుడుగు.